Hello, welcome to online computer classes. Today we are going to cover Notepad application. So Notepad application is a Windows application. So Notepad is used to store only text based information and it is also known as text editor application. దాన్ని మనం టెక్స్ట్ ఎడిటర్ అప్లికేషన్ కూడా అంటాం. అండ్ నోట్ ప్యాడ్లో మనం ఆల్ఫాబెట్స్ న్యూమరికల్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మ్యాక్సిమంగా స్టోర్ చేస్తాం, బట్ నాట్ పిక్చర్స్, బట్ నాట్ ఆబ్జెక్ట్స్. వాటిని మాత్రం మనం స్టోర్ చేయలేం. అందుకోసమే నోట్ ప్యాడ్ని టెక్స్ట్ డాక్యుమెంట్ అని అంటాం, లేదు దానికి ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో .txt అనే ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది. యాక్చువల్గా నోట్ ప్యాడ్ అంటే ఏంటి, ఇక్కడ మనం బోర్డ్ ప్యాడ్ డిస్కస్ చేసిన తర్వాత ప్రాక్టికల్గా చూద్దాం. Notepad is Windows application. So Windows application. సో విండోస్ అప్లికేషన్ ఉన్నాం కాబట్టి ఎప్పుడైతే నోట్ప్యాడ్ని ఓపెన్ చేస్తావో అది ఒక రెక్టాంగులర్ షేప్లో ఓపెన్ అయ్యి విండోస్కి ఉండే ప్రాపర్టీస్ అన్నీ కూడా ఉంటాయి, దాంట్లో మెనూస్ ఉంటాయి. అండ్ ఈ యొక్క నోట్ప్యాడ్ స్టోర్స్ ఓన్లీ యర్ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ బట్ నాట్ క్యారెక్టర్స్. టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఆల్ఫాబెట్స్ న్యూమరికల్సే, దట్ ఈస్ ఆల్ఫాబెట్స్ A to Z, న్యూమరికల్ 0 to 9, ఇంకా సింబల్స్ అంతే. బట్ నో పిక్చర్స్, నో ఆబ్జెక్ట్స్. ద అనదర్ నేమ్ ఫర్ నోట్ ప్యాడ్ ఈస్ అన్ఫార్మేటెడ్. అన్ఫార్మేటెడ్ టెక్స్ట్. ఇంకొక నేమ్ ఏంటంటే అన్ఫార్మేటెడ్ టెక్స్ట్ని కూడా మనం ఏమంటాము, నోట్ ప్యాడ్ అప్లికేషన్ అంటాం. సో ఈ నోట్ ప్యాడ్ అప్లికేషన్లో మనం ఫస్ట్ బేసిక్గా బిగినర్స్కి అయితే ఈ ఫైల్ని ఎలా సేవ్ చేస్తాం, ఆ ఫైల్లో ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తాం, ఫైల్లోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఎలా ఎడిట్ చేస్తాం, అదంతా మనం ఇక్కడ నోట్ ప్యాడ్లో నేర్చుకోవచ్చు. ఎడిట్ చేయడం అంటే కట్ చేయడం కానీ, కాపీ చేయడం కానీ, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇంకో ప్లేస్లో యాడ్ చేయడం కానీ, అలాంటివన్నీ కూడా మనం ఇక్కడ ఈ యొక్క పర్టికులర్ నోట్ ప్యాడ్ అప్లికేషన్లో పనిచేస్తాం. అండ్ నోట్ ప్యాడ్ని వచ్చేసి డిఫరెంట్ మెథడ్స్లో మనం ఓపెన్ చేయొచ్చు. డిఫరెంట్ మెథడ్స్, డిఫరెంట్ ఆప్షన్స్లో మనము నోట్ ప్యాడ్ని యూజ్ చేయొచ్చు. సో అది ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. నౌ విల్ సీ ఫస్ట్ మెథడ్ టు ఓపెన్ నోట్ ప్యాడ్. సో ఫస్ట్ మెథడ్లో నోట్ ప్యాడ్ని ఎలా ఓపెన్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. సో మౌస్ పాయింటర్, ఇప్పుడు మనం ఇక్కడ డెస్క్టాప్ స్క్రీన్ కనబడుతుంది. సో డెస్క్టాప్ స్క్రీన్ పైన స్టార్ట్ బటన్లోకి వెళ్ళి మౌస్ పాయింటర్ని స్టార్ట్ బటన్ పైన మూవ్ చేసి స్టార్ట్, ఇక్కడ ఆల్ ప్రోగ్రామ్స్లో యాక్సెసరీస్లో నోట్ ప్యాడ్ అప్లికేషన్. సో వెంటనే మనకి ఇక్కడ నోట్ ప్యాడ్ అప్లికేషన్ విత్ విండో వస్తుంది, ఒక బాక్స్ లాగా. సో ఇది ఫస్ట్ మెథడ్ టు ఓపెన్ నోట్ ప్యాడ్ అప్లికేషన్. అండ్ ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను. సెకండ్ మెథడ్ చూద్దాం ఎలా ఓపెన్ చేస్తాం. అండ్ సెకండ్ మెథడ్ ఈజ్ ఆల్సో హియర్. స్టార్ట్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ ప్రోగ్రామ్ అండ్ ఫైల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో అక్కడ మనం కర్సర్ ప్లేస్ చేసి నోట్ ప్యాడ్ అప్లికేషన్ పేరు టైప్ చేయండి. టైప్ నోట్ ప్యాడ్ అనేది నో స్పేస్, నోట్ ప్యాడ్ ఈజ్ సింగిల్ వర్డ్. సో ఎంటర్. ఇలా కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్, ఇంకా నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో నోట్ ప్యాడ్ గురించి డిస్కస్ చేస్తే ఫస్ట్ టైటిల్. సో ఫస్ట్ ఈ యొక్క ఏరియాని ఏమంటామంటే టైటిల్ బార్ అంటాం. దిస్ ఈజ్ నోన్ యాజ్ టైటిల్ బార్. సో టైటిల్ బార్లో మనకి క్లోజ్ బటన్, మ్యాక్సిమైజ్ బటన్, మళ్ళీ రీస్టోర్ బటన్, మినిమైజ్ బటన్, ఇలా చాలా ఉంటాయి. సో ఇది డిఫాల్ట్ ఫైల్ నేమ్. ఇక్కడ మనకి పర్టికులర్గా ఈ బార్ని మనం ఏమంటున్నాం, టైటిల్ బార్. డిఫాల్ట్ ఫైల్ నేమ్ ఆఫ్ నోట్ ప్యాడ్ ఈజ్ అన్టైటిల్డ్. అన్టైటిల్డ్ అంటే ఏంటంటే అది డిఫాల్ట్గా ఎప్పుడు మనము నోట్ ప్యాడ్ని ఓపెన్ చేసినా బై డిఫాల్ట్గా ఒక నేమ్, శాంపుల్ ఫైల్ నేమ్ ఒకటి మనకు ఎప్పుడు డిస్ప్లే అవుతుంది దానిపైన. అది ఏంటంటే అన్టైటిల్డ్ నోట్ ప్యాడ్. అన్టైటిల్డ్ నోట్ ప్యాడ్ అంటే ఏంటి, ఇప్పుడు ఈరోజు నేను ఈ నోట్ ప్యాడ్లో 10 ఫైల్స్ సేవ్ చేసేదాను, మళ్ళీ నేను 11th ఫైల్ ఓపెన్ చేస్తే అన్టైటిల్ వస్తుంది. అంటే ఆల్వేస్ దానికి శాంపుల్గా ఉండే ఫైలు అన్టైటిల్డ్. దాన్ని డిఫాల్ట్ ఫైల్ నేమ్ అంటాం. ఆ నేమ్ని మనము చేంజ్ చేసుకోవచ్చు మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత. అలాగే దీనికి ఇంటర్నల్గా ఒక ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది. సో .txt అనే ఎక్స్టెన్షన్ ఉంటే ఏంటది, నోట్ ప్యాడ్ ఫైల్ అని తెలుస్తుంది.
ఈ ఎక్స్టెన్షన్ వల్ల మనకి యూజ్ ఏంటి అంటే అది అప్లికేషన్ ఒరిజినల్గా ఎక్కడ క్రియేట్ చేసామో ఆ యొక్క ఫైల్ను ఎక్కడ మనము క్రియేట్ చేసామని తెలియడానికి మనం ఆ యొక్క ఎక్స్టెన్షన్ యూజ్ చేస్తాం. దాన్ని సోర్స్ టు నో సోర్స్ ఫైల్ ఏరియా ఆఫ్ ద స్క్రీన్ మీన్స్ సోర్స్ ఫైల్ ఏరియాని కనుక్కోవడానికి మనము ఎక్స్టెన్షన్ యూజ్ చేస్తాం. ఆ ఎక్స్టెన్షన్ వచ్చేసి ఇప్పుడు నోట్ ప్యాడ్కి అయితే .txt, అలాగే నెక్స్ట్ వర్డ్ అలాంటివి ఉన్నాయి. వాటికి డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. అని ఇది టైటిల్ బార్ అన్నాం. నెక్స్ట్ ఫైల్, ఎడిట్, ఫార్మేట్, వ్యూ, హెల్ప్ అనేది ఏమన్నా అంటే మెనూ బార్, అండ్ ఇది మిగతాదంతా కూడా క్యాన్వాస్ ఏరియా. ఇదంతా వర్కింగ్ ఏరియా. అయితే ఏమేమి ఉంటాయి దీంట్లో? టైటిల్ బార్ ఉంటుంది, మెనూ బార్ ఉంటుంది, తర్వాత వచ్చేసి క్యాన్వాస్ ఏరియా. సో ఇది నోట్ ప్యాడ్ స్ట్రక్చర్. నోట్ ప్యాడ్లో మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ సేవ్ చేయాలనుకోండి. సో ఇది ఒక ఫస్ట్ అన్టైటిల్డ్ ఫైల్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని ఓపెన్ చేయొచ్చు. ఇలా టైప్ చేసి ఇలా టైప్ చేసేసి నెక్స్ట్ లైన్ స్టార్ట్ చేయాలంటే ఎంటర్. ఏదో ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని మనము యూజ్ చేసుకోవచ్చు. ఇలా టైప్ చేసిన తర్వాత నౌ ఐ వాంట్ టు సేవ్ దిస్. ముందు మనం టైప్ చేసాం సేవ్. ఇక్కడ చూడండి, ఈ ఫైల్ని సేవ్ చేసేటప్పుడు నాకు ఇక్కడ డెస్క్టాప్లో ఏమైనా నోట్ ప్యాడ్ ఫైల్స్ కనబడుతున్నాయా? ఐకాన్స్ ఏం కనబడట్లేదు. నేను ఏదైనా ఫైల్ని నేను డెస్క్టాప్లో సేవ్ చేయాలనుకుంటున్నాను. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఫస్ట్ టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత ఇక్కడ నేను మౌస్ యూజ్ చేయకుండా ఐ వాంట్ టు సేవ్ ఇట్. సేవ్ చేయడానికి మనం కీబోర్డ్ నుంచి Ctrl+S అనే బటన్ యూజ్ చేస్తాం. Ctrl+S అనగానే మనకి సేవ్ యాజ్ విండో వచ్చేస్తుంది. ఇలాగా Ctrl+S అనగానే సేవ్ యాజ్ విండో వస్తుంది. ఇక్కడ ఫైల్ నేమ్ బ్లాక్ అడుగుతుంది. .txt అనే ఫైల్ నేమ్ ఉంది. అక్కడ మనకు కావాల్సిన నేమ్ ఇవ్వచ్చు. సపోజ్ ఇది అన్టైటిల్లో ఉంది. ఇప్పుడు నేను సొంతంగా ఒక నేమ్ ఇస్తున్నాను. ఆ నేమ్ ఏదైనా ఉండొచ్చు. నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఆ ఫైల్ను కూడా ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది. ఇక్కడ నేను డెస్క్టాప్ ఉంది, మనకు కావాల్సి వస్తే ఏ పర్టికులర్ ఆప్షన్స్లో అయినా సేవ్ చేసుకోవచ్చు. నేను డెస్క్టాప్లోనే సేవ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ డెస్క్టాప్ ఆల్రెడీ ఉంది. కొన్ని బై డిఫాల్ట్గా మై డాక్యుమెంట్స్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు డాక్యుమెంట్స్లో. కానీ ఇక్కడ మనకు డెస్క్టాప్ ఉంది కాబట్టి సో ఫైల్ నేమ్ ఇచ్చాను, తర్వాత ఏ పర్టికులర్ ఏరియాలో సేవ్ చేయమని చెప్పాను. దాని తర్వాత ఇక్కడ మనకి ఈ యొక్క పర్టికులర్ ఆప్షన్స్లో సో ఈ కింద మనకి సేవ్ ఆప్షన్ కనబడుతుంది. క్లిక్ ఆన్ సేవ్. సో ఇలాగా సేవ్ ఆప్షన్ని మనం చూసుకోవచ్చు. సో క్లిక్ ఆన్ సేవ్, లేకపోతే ఎంటర్ అన్నాం అనుకోండి. సో అది సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయింది. సో చూడండి, సేవ్ అయిన తర్వాత డెస్క్టాప్లో కొత్త ఫైల్ వచ్చేసింది. అంటే ఈ ఫైల్ని నేను సేవ్ చేయడానికి ఏం చేశాను? నోట్ ప్యాడ్ అప్లికేషన్ ఓపెన్ చేశాను, టైప్ చేసి Ctrl+S అన్నాను సేవ్ చేయడానికి. సేవ్ చేయడానికి ఏంటి షార్ట్కట్కి Ctrl+S. తర్వాత సేవ్ యాజ్ విండో వచ్చింది. అది ఎందులో సేవ్ చేయాలో అడిగింది. డెస్క్టాప్ తీసుకున్నాను. మన ఇష్టం, మన డాక్యుమెంట్స్ తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. తర్వాత అక్కడ ఫైల్ నేమ్ అడిగింది. ఫైల్ నేమ్ దగ్గర ఒక నేమ్ ఇచ్చాను. చూడండి, వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ అలాగే ఉండి అన్టైటిల్ ప్లేస్లో ఏ నేమ్ వచ్చింది? మనం ఇచ్చింది వచ్చింది. తర్వాత మనం ఏ నేమ్ ఇచ్చామో వచ్చింది. తర్వాత డెస్క్టాప్లో ఒక ఐకాన్ వచ్చేసింది. ఎందుకంటే నేను ఈ ఫైల్ని ఎక్కడ సేవ్ చేశాను? డెస్క్టాప్లో. సపోజ్ ఈ ఫైల్ నేను క్లోజ్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు క్లోజ్ దిస్ ఫైల్. అంటే కొత్త ఫైల్ ఓపెన్ చేయాలి. కొత్త ఫైల్ ఓపెన్ చేయడానికంటే ఆల్రెడీ ఒక ఫైల్ నేను సేవ్ చేశాను ఫస్ట్లో. నేను కొత్త ఫైల్ ఓపెన్ చేయడానికి అంటే పాత ఫైల్ క్లోజ్ అయ్యి కొత్త ఫైల్ ఓపెన్ చేయడానికి దానికి షార్ట్కట్ కీ ఉంటుంది. టు ఓపెన్ న్యూ బ్లాంక్ ఫైల్ Ctrl+N. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఎంటీ ఫైల్ వచ్చింది. ప్రీవియస్ ఫైల్ క్లోజ్ అయింది. మళ్ళీ దానికి డిఫాల్ట్ ఫైల్ నేమ్ ఏమొచ్చింది? అన్టైటిల్డ్. మళ్ళీ ఇంకో నేమ్తో సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను సేవ్ చేయడానికి Ctrl+Sని యూజ్ చేశాను. దాన్ని కొత్త ఫైల్ని ఓపెన్ చేయడానికి పాత ఫైల్ క్లోజ్ చేసి కొత్త ఫైల్ ఓపెన్ చేయడానికి ఏం షార్ట్కట్కి యూజ్ చేశాను? Ctrl+N. దాని తర్వాత నెక్స్ట్ ఐ వాంట్ ఓపెన్ అన్ ఎగ్జిస్టింగ్ ఫైల్. నేను ఇప్పుడు ఇంతకుముందు క్రియేట్ చేసిన ఫైల్ని, ఎగ్జిస్టింగ్ ఫైల్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాను. దానికి ప్రొసీజర్ ఉంది. ఇప్పుడు ఎందులో ఉన్నాం మనము? అన్టైటిల్డ్. దాన్ని ఓపెన్ చేయడానికి సో Ctrl+O టు ఓపెన్ అన్ ఎగ్జిస్టింగ్ ఫైల్. Ctrl+O. సో వెంటనే మనకు ఓపెన్ విండో వస్తుంది. ఆ ఓపెన్ విండోలో మన ఫైల్ ఏంటి? ఫస్ట్ సెలెక్ట్ చేసి ఓపెన్, ఎంటర్. చూడండి, ఎందుకడ మనం క్రియేట్ చేసిన ఫైల్ వచ్చేసింది.
ఇప్పుడు సేవ్ చేయడం నేర్చుకున్నాం, దాన్ని క్లోజ్ చేసి ఓపెన్ న్యూ ఫైల్ చేసాం, మళ్ళీ ఓపెన్ ఎగ్జిస్టింగ్ ఫైల్. ఇంకొక ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటంటే దీన్ని డూప్లికేట్ చేయడం, అంటే జిరాక్స్ అంటాం మనం జనరల్గా. జిరాక్స్ అంటే ఏంటి, ఒరిజినల్ పేపర్ జిరాక్స్ మిషన్లో పెడితే మనకు డూప్లికేట్ అదే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు ఒరిజినల్ అలాగే ఉండి డూప్లికేట్ అంటే ఒక డూప్లికేట్ కాపీ వస్తుంది, ఒరిజినల్ అలాగే ఉంటుంది. మరి కంప్యూటర్ సిస్టంలో జిరాక్స్ మిషన్ ఉండదు కాబట్టి మనం దీన్ని డూప్లికేట్ చేయడానికి ఇప్పుడు ఆల్రెడీ ఒక నేమ్ ఉంది ఫస్ట్, దాన్ని డూప్లికేట్ చేస్తే ఇంకొక పేజ్లో ఇంకో ఫైల్లో అదే ఇన్ఫర్మేషన్ రావాలి. వస్తుందా రాదా చూద్దాం. ప్రస్తుతానికి మనకి నోట్ప్యాడ్లో ఒకటే ఒక ఐకాన్ ఉంది ఫస్ట్. ఇప్పుడు నేను దాన్ని డూప్లికేట్ చేస్తాను. డూప్లికేట్ చేయడానికి చూడండి, జస్ట్ ఓపెన్ అన్ ఎగ్జిస్టింగ్ ఫైల్. ఏ ఫైల్ని అయితే మీరు డూప్లికేట్ చేయాలనుకున్నారో ఆ ఫైల్ ఓపెన్ చేసి, ఓకే, గో టు ఫైల్ మెనూ, ఆల్ట్ F అంటే ఫైల్ మెనూకి వెళ్తాం. దాని తర్వాత సేవ్ యాజ్ గుర్తుపెట్టుకోండి. ఏంటది, సేవ్ యాజ్కి వెళ్ళి సేవ్ యాజ్ విండో వస్తుంది. సేవ్ యాజ్ విండోలో ఆల్రెడీ ఒక నేమ్ ఇచ్చాము. ఏం నేమ్ ఇచ్చాము అక్కడ, ఫస్ట్. ఇప్పుడు ఇంకొక నేమ్ ఇద్దాం, అదే ఇన్ఫర్మేషన్ బట్ నేమ్ మాత్రం చేంజ్ చేస్తున్నాను. దానికి నేను సెకండ్ అని పేరు ఇస్తున్నాను. ఫస్ట్ది అయిపోయింది, సెకండ్ అండ్ ఎంటర్. సో వెంటనే నాకు ఇంకో ఐకాన్ వచ్చేసింది చూడండి. ఇక్కడ ఫస్ట్దేమో ఒరిజినల్, సెకండ్దేమో డూప్లికేట్. కానీ ఫస్ట్లో ఏముందో అదే ఇన్ఫర్మేషన్ సెకండ్ ఫైల్లో కూడా ఉంటుంది. అంటే ఒక ఫైల్ని డూప్లికేట్ చేయడానికి మనం ఏం యూజ్ చేసాము ఇక్కడ, సేవ్ యాజ్ విండో, సేవ్ యాజ్ అనే ఆప్షన్ని యూజ్ చేసాం.